హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో ఈరోజు మనకు డిఎస్ ఎగ్జామ్స్ అయితే ప్రారంభమైనాయి. ఈరోజు మార్నింగ్ మనకు స్కూల్ అసిస్టెంట్ సంబంధించి ఫిజిక్స్ అండ్ సోషల్ ఎగ్జామ్స్ జరిగినాయి. మధ్యాహ్నం పీఈటీ ఎగ్జామ్ జరిగింది. సో ఈరోజు ఎగ్జామ్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. మరి ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, ప్యాటర్న్ ఎలా ఉంది, ఆన్సర్స్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. రాబోయే ఎగ్జామ్స్ వాళ్ళకి ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారని ఒక ఐడియా అయితే వస్తుంది. సో చూద్దాం. ఫస్ట్, ఫుట్బాల్లో గోల్స్ పరంగా సునీల్ ఛెత్రి ఎన్నో స్థానంలో ఉన్నాడు అని ఒక క్వశ్చన్ వచ్చిందని మనకు తెలిసింది. సో మరి సునీల్ ఛెత్రి తీసుకుంటే 3వ ర్యాంకులో అయితే ఉంటాడు. ఫస్ట్ మనం మెస్సీ చూసుకోవచ్చు, సెకండ్ రొనాల్డో, థర్డ్ సునీల్ ఛెత్రి ఉంటాడు. సో నెక్స్ట్ సెకండ్, రెజ్లింగ్లో భారత్ యొక్క మొదటి ఒలింపిక్ పథకం. సో దీని ఆన్సర్ చూసుకుంటే 1952లో వస్తుందండి. 1952లో హెల్సింకి ఒలింపిక్స్లో అక్కడ కేఎస్ జాదవ్ అనే వ్యక్తికి అయితే మనకు వస్తుంది. కషాబా దాదాసాహెబ్ జాదవ్ అనే వ్యక్తి పూర్తి పేరు ఆయన కేఎస్ జాదవ్, కషాబా దాదాసాహెబ్ జాదవ్. సో ఆయనకు 1952 హెల్సింకి ఒలింపిక్స్లో అయితే బ్రోంజ్ మెడల్ వస్తుంది ఆయనకి. నోట్ చేసుకోండి ఇది. సో నానో అనేది ఏ భాష పదం అంటే గ్రీకు భాష పదం అవుతుంది. అంటే నానో అంటే చిన్న అని అర్థమైతే వస్తుంది కదా. సో అదన్నమాట. నెక్స్ట్, నెల్సన్ మండేలా అవార్డు ఏది అని రావడం జరిగిందంట. సో మనం ఇది కరెంట్ అఫైర్స్లో కవర్ చేసినాం, కానీ ఒక వ్యక్తికి వస్తుంది మనం కవర్ చేసిన దాంట్లో. వినోద్ గనోత్రా అనే వ్యక్తికి నెల్సన్ మండేలా అవార్డు వస్తుంది. కానీ ఇక్కడ సంస్థను అడిగాడంట. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇది మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, నిమ్హాన్స్ అనే దానికైతే అవార్డు వచ్చింది అన్నట్టు తెలుసుకోండి. నెల్సన్ మండేలా మనకు ఆన్సర్ అయితే నిమ్హాన్స్ అనేది చూసుకోవాలి. అలాగే 2024 ఆగస్టు సెప్టెంబర్లో ప్యారిస్లో జరిగే గేమ్స్ ఏంటంటే ఒలింపిక్స్ గేమ్స్ అయితే జరగబోతున్నాయి. మన ఇండియా నుంచి కూడా వెళ్తుంది ట్రూపు. శరత్ కమల్ అయితే దానికి పతాకధారి ఉంటున్నాడు మనకు పరేడ్లో. అది చూసుకోండి. అశ్వఘోషుడు ఏ రాజవంశ కాలం అంటే అశ్వఘోషుడు బుద్ధ చరిత్రం రచిస్తాడు కదా. కనిష్కుడి కాలానికి సంబంధించిన వ్యక్తి అయితే మనం చూసుకోండి. ఈరోజు ఇవి వచ్చిన క్వశ్చన్ సోషల్లో. ఇంకా కొన్ని చూద్దాం. ప్రాథమిక హక్కుల్లో 23, 24. 23 అంటే మనం ఈ ట్రాఫికింగ్ అనేది ఉంటుంది కదా. 23 హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది దాన్ని నిషేధంకి సంబంధించింది. ఇక 24 అంటే బాల కార్మికులకు సంబంధించిన నిషేధం దాన్ని అయితే తీసుకోండి. హెబియస్ కార్పస్ ఇంకో క్వశ్చన్ అడిగాడంట. హెబియస్ కార్పస్ అంటే ఏంటి? 24 గంటల్లో ఒక వ్యక్తి అకారణంగా అరెస్ట్ అయితే వాళ్ళకి సంబంధించి రిట్ అయితే దాఖలు చేస్తారో కోర్టులో అయితే వాళ్ళని హాజరుపరచాలన్నట్టు హెబియస్ కార్పస్ అది. బాలల హక్కుల మీద కూడా వచ్చిందంట. బాలల హక్కుల గురించి ఒకసారి చెక్ చేసుకోండి. ఎలక్షన్ కమిషన్ గురించి కూడా క్వశ్చన్ వచ్చినట్టు తెలిసింది. ఎలక్షన్ కమిషన్ యొక్క ఆర్టికల్ ఏంటిది, ఆ విషయాలు తెలుసుకోండి. మనకు రీసెంట్గా ఎలక్షన్ కమిషనర్స్గా మనకు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు నియామకమైనరు. కరెంట్ అఫైర్ అదొకసారి చూసుకోండి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకాల గురించి అడిగాడంట. మరి ఆర్టికల్స్ అడిగాడో, మరి నియామకం ఏ విధంగా జరుగుతుందో అడిగాడో ఒకసారి అది చూసుకోండి. అలాగే ఉభయ సభల సమావేశం ఏర్పాటు ఎవరు చేస్తారు అని ఒక క్వశ్చన్ వచ్చిందంట. సో మనకు తెలుసు కదా, మన రాష్ట్రపతి అయితే దానికి అధ్యక్షత ఏర్పాటు చేస్తాడు అన్నట్టయితే చూసుకోండి. అలాగే రాజ్యసభ ఎన్నిక విధానం ఏ దేశం నుంచి గ్రహించారు? సో మన వివిధ దేశాల నుంచి మన రాజ్యాంగానికి ఏమేమి తీసుకోవాలనేది వివిధ దేశాల నుంచి గ్రహించారు. రాజ్యసభ ఎన్నిక విధానం అనేది సౌత్ ఆఫ్రికా నుంచి అయితే తీసుకున్నారు. నోట్ చేసుకోండి. సౌత్ ఆఫ్రికా అనేది అయితే రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందంట. అది కూడా ఒకసారి నోట్ చేసుకోండి. అలాగే వాస్కోడి గామాకి సహాయం చేసిన రాజు ఎవరు అంటే మనకు తెలుసు, జామరిన్ అనే వ్యక్తి సహాయం చేస్తాడు. జామరిన్ అదొకసారి చూసుకోండి. కర్ణాటకలో ఇటీవల దేవాలయంలో కూలిన మండపం అట. సో ఆ దేవాలయం ఏంటంటే హోయసల దేవాలయం. ఏంటది? హోయసల. ఆప్షన్లో హోయసల ఇచ్చుంటే రైట్ అవుతుంది. హోయసల అనేది నోట్ చేసుకోండి. అలాగే భారతదేశంలో సతత హరిత అడవులు కలిగిన ప్రాంతం అయితే ఎక్కడ ఉంది అని క్వశ్చన్ అయితే అడిగాడంట. సో కేరళ సంబంధించిన ప్రాంతం అయితే మనకు అండమాన్, ఐ థింక్ అండమాన్ ప్రాంతంలో, కేరళ అండమాన్ సంథింగ్ ఆ ప్రాంతంలో సతతహరిత అడవులు ఉన్నట్టయితే చూసుకోవచ్చు. సో మరి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో ఒకసారి తెలియజేయండి. నర్మదా, కావేరి, మహానది, గోదావరి నాసిక్ త్రయంబకం, అమర్కంటక్ మహానది. సో ఇట్లా నర్మదా, కావేరి మనకు ఈ నదుల మీద కూడా జన్మస్థానాల గురించి క్వశ్చన్ వచ్చింది. అన్ని నదులకు సంబంధించి కూడా వాటి యొక్క డిస్టెన్స్ ఎంత, ఏ రాష్ట్రాల్లో ప్రయాణిస్తాయి, ఎంత దూరం ప్రయాణిస్తాయి అనేది కూడా తెలుసుకోండి. నెక్స్ట్ రాబోయే దాంట్లో ఉపయోగపడుతుంది. ఎక్కువగా ఈరోజు ఎగ్జామ్లో స్టాటిక్ జీకే గురించి ఎక్కువ అడిగాడు అన్నట్టు తెలుస్తుంది. అది చూసుకోండి. నర్మదా నది ఉత్తర పీఠభూమి అట. అదొకసారి చూసుకోండి. మధ్య పీఠభూమికి, ఉత్తర పీఠభూమికి సంబంధించి. అలాగే దేశంలో ఎక్కువ బొగ్గు గనులు కలిగిన రాష్ట్రం అయితే ఎక్కువ బొగ్గు గనులు మనం చూసుకుంటే టాప్లో జార్ఖండ్ ఉంటుంది. జార్ఖండ్ అనేది నోట్ చేసుకోండి. నెక్స్ట్, నల్లరేగడి నేలలో ఉండేవి అంట. మరి పంటలో మరి సంథింగ్ మరి ఏం అడిగాడు క్వశ్చన్, ఆప్షన్ అయితే తెలియదు సరిగా.
పత్తి అయితే ఎక్కువ పండుతుంది, అట్లా చూసుకోండి. మొదటి అణుపరీక్ష సంవత్సరం అంటే 1974లో జరుగుతుంది పోఖ్రాన్లో, అది చూసుకోండి. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అంటాం కదా అది. జనాభా లెక్కల ప్రకారం అత్యధికం కలిగిన నగరాలంటే టాప్లో ముంబై ఉంటుంది, ఆ తర్వాత ఢిల్లీ ఉంటుంది, ఆ తర్వాత బెంగళూరు, అట్లా చూసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకా కొన్ని. హంటర్ కమిషన్ గురించి అడిగాడంట. 1882 హంటర్ కమిషన్ వచ్చేసి. అలాగే ఎన్సిఎఫ్ గురించి 2005 ఎన్నవదని అడిగాడంట. రైట్ టు ఎడ్యుకేషన్ గురించి అడిగాడు 2009. బాడీ మాస్ ఇండెక్స్ అని అంటే మనము ఇక్కడ వెయిట్ బై మీటర్ స్క్వేర్, అంటే ఇక్కడ వెయిట్ కింద హైట్ స్క్వేర్ అనేది చూసుకోవాలి బాడీ మాస్ ఇండెక్స్కి. అలాగే ఫుట్బాల్లో సునీల్ ఛెత్రి ర్యాంక్ కింద ముందు వేసినాం, 3rd ర్యాంకు. అలాగే ప్రతిజ్ఞ రాసిన వ్యక్తి మనకు పైడిమర్రి వెంకట సుబ్బారావు ఉంటాడు కదా, ఆయన డిస్టిక్ అట. సో నల్గొండ అని అయితే చూసుకోండి. పిఎం కిసాన్ అమౌంట్ అంటే 6,000 రూపాయలు 3 విడతలు వస్తుంది, 2,000 2,000 2,000 అదొకటి. ఈస్ట్ టు వెస్ట్ తిరిగే గ్రహాలంటే భూమి అండ్ బుధుడు ఐ థింక్, చూడండి అది. పోలియో టీకా కనుక్కున్నది 2 మెంబర్స్ నేమట, సాక్స్ జోనాస్ సాక్స్, ఇంకో వ్యక్తి మరి ఇద్దరు పేర్లు అడిగారంటే తెలుస్తుంది, మరి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు. అలాగే ఎడ్గర్ గేల్ అనుభవ దాని గురించి కూడా క్వశ్చన్ వచ్చిందంట. సో ఇవ్వండి ఈరోజైతే కొన్ని క్వశ్చన్స్ మనకు దొరికినాయి. అలాగే యునెస్కో హెరిటేజ్ సైట్ గురించి కూడా కొన్ని క్వశ్చన్లు అడిగినట్టు తెలిసింది. ఎస్, అలాగే విరూపాక్ష టెంపుల్ మనకు ఎవరి కాలంకి సంబంధించింది అట్లా కూడా అడిగాడంట, విజయనగర రాజులు. అలాగే ఈ మధ్య ఎలక్షన్స్ జరిగినాయి కదా, లోక్సభ ఎలక్షన్స్ మొత్తం విడతల వారిగా జరిగినాయి. 7వ విడతలో ఏ రాష్ట్రం యొక్క ఎలక్షన్ జరగలేదని ఒక క్వశ్చన్ అడిగిందంట. సో అలాగే హెరిటేజ్ సైట్స్ గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చినట్టు తెలిసింది. సో ఇవి ఈరోజు అడిగిన క్వశ్చన్స్. సో నెక్స్ట్ ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు సో చూడండి ఇటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. సో నెక్స్ట్ రాబోయే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ బిలీవర్స్ అకాడమీ, క్రాంతి ఉప్పు. జై హింద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.